నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ది పాయింట్. ఇరాన్ పాకిస్తాన్పై దాడి చేయటం, ఆ దాడికి ప్రతిగా పాకిస్తాన్ ఇరాన్పై దాడి చేయటం మనందరికీ తెలిసిన విషయమే. అసలు పాకిస్తాన్ను బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎందుకు టార్గెట్ చేసింది? అసలు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి పాకిస్తాన్కు ఉన్న గొడవేంటి? పాకిస్తాన్ రెండుగా విడిపోయే ప్రమాదం ఉందా? పాకిస్తాన్లో అంతర్గత కల్లోలమే ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఇరాన్ వేదికగా దాడులు చేయడానికి కారణమైందా లేదా అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. పాకిస్తాన్ టార్గెట్ చేసిన బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అనేది మనందరికీ తెలుస్తుంది. అయితే అసలు ఈ లిబరేషన్ ఆర్మీ చరిత్ర ఏంటి, ఎందుకు వాళ్ళు ఇప్పుడు ఈ దాడులు చేస్తున్నారు అనేది నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక ఇరాన్ నుంచే ఈ సంస్థ పనిచేస్తుంది. ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సీలో పాకిస్తాన్ జనవరి 18న క్షిపణి దాడులు చేసింది. 16న తమ భూభాగంలో ఇరాన్ చేసిన క్షిపణి దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులకు పాకిస్తాన్ దిగింది. అయితే ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సీలో టెర్రరిస్టుల రహస్య స్థావరాలను లక్ష్యంగా చేసుకుని మర్గ్బర్ సర్మచార్ పేరిట ఆపరేషన్ నిర్వహించినట్లు పాకిస్తాన్ విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఇరాన్లోని పాకిస్తాన్ మూలాలున్న టెర్రరిస్టులు తమని తాము సర్మచార్ అని చెప్పుకుంటారని నిపుణులు అంటారు. మర్గ్బర్ సర్మచార్ అంటే ఇరాన్లో నివసిస్తున్న పాకిస్తాన్ తీవ్రవాదులను చంపేసే కార్యక్రమం అని అంటారు. టెర్రరిస్టు గ్రూపుల గురించి ఇరాన్కు చాలాసార్లు చెప్పి చూశామని, కానీ ఇరాన్ సర్కార్ పట్టించుకోకపోవడంతో తామే చర్యలకు పూనుకున్నామని పాకిస్తాన్ తెలుపుతోంది. ఇక జనవరి 16న పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఇరాన్ డ్రోనీ క్షిపణి దాడులు చేసింది. ఆ ప్రాంతంలో మిలిటెంట్ సంస్థ జైషే అల్ అదిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు చేసినట్లయితే ఇరాన్ ప్రకటించింది. పాకిస్తాన్ భూభాగం నుంచి తమ దేశంపై జైషే అల్ అదిల్ సంస్థ దాడులు చేస్తుందని ఇరాన్ ఆరోపిస్తుంది. అయితే పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటనలో ఏ మిలిటెంట్ సంస్థకు వ్యతిరేకంగా దాడులు చేపట్టారో మాత్రం ప్రస్తావించలేదు. అయినప్పటికీ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ లక్ష్యంగానే ఈ దాడులు చేసినట్లుగా చెబుతున్నారు. అయితే ఇరాన్లో తమకు ఎలాంటి స్థావరాలు లేవని బిఎల్ఏ చెబుతోంది. జనవరి 16న పాకిస్తాన్లోని బలూచిస్తాన్లో ఇరాన్ డ్రోన్ క్షిపణి దాడులు చేసింది. ఆ ప్రాంతంలో మిలిటెంట్ సంస్థ జైషే అల్ అదిల్ స్థావరాలను లక్ష్యంగా చేసుకునే ఈ దాడులు చేసినట్లు ఇరాన్ అయితే స్పష్టం చేసింది. ఇక తమ దేశంపై దాడులను పాకిస్తాన్ తీవ్రంగా ఖండించింది. పాకిస్తాన్ విడుదల చేసిన ప్రకటనలో మాత్రం ఎవరు ఎప్పుడు ఎక్కడి నుంచి దాడులు చేస్తారో పాకిస్తాన్ వాటిని సమర్థవంతంగా తిప్పికొట్టగలదని అయితే చెప్తూ ఉన్నారు. సో ఇరాన్లో తమకు ఎలాంటి స్థావరాలు లేవని బిఎల్ఏ చెప్తున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం బిఎల్ఏనే ఎందుకు ఎంచుకుంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బిఎల్ఏ మళ్ళీ తిరిగి 2000లో తిరిగి తమ కార్యకలాపాలను ప్రారంభించింది. ఇక 2000 సంవత్సరాన్ని అధికారికంగా బిఎల్ఏ ఏర్పాటైన సంవత్సరంగా కూడా పేర్కొంటారు. పలువురు విశ్లేషకులు ఈ విషయాలను చెప్తూ ఉంటారు. ఇక 2000లో బలూచిస్తాన్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భద్రతా బలగాలపై బిఎల్ఏ వరుస దాడులకు పాల్పడింది. మౌరీ, బుక్తీ తెగలకు చెందిన వారే ఎక్కువగా ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీలో సభ్యులుగా ఉన్నారు. ప్రాంతీయ అస్తిత్వం కోసం పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు పోరాటం చేస్తున్నారు. బలూచిస్తాన్ మాజీ ముఖ్యమంత్రి సర్దార్ అక్బర్ ఖున్ బుక్తీ ఆయన్ను బిఎల్ఏ అత్యంత సీనియర్ నాయకుల్లో ఒకరిగా పరిగణిస్తారు. అయితే 2006 ఆగస్టు 26న పాకిస్తాన్ భద్రతా బలగాల ఆపరేషన్లో అక్బర్ ఖాన్ మరణించారు. అనంతరం నవాబ్ ఖైర్ బక్షీ మీర్ కుమారుడైన నబ్జద్ బాల్చా మీరిని అధికారులు అక్కడి చీఫ్గా చేశారు. 2007 నవంబర్లో బలాచి మీరి కూడా చనిపోయారనే వార్త ప్రపంచానికి తెలిసింది. అదే ఏడాది పాకిస్తాన్ ప్రభుత్వం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని ఉగ్రవాద సంస్థల జాబితాలో చేర్చింది. బలూచిస్తాన్ను విదేశీ ప్రభావం నుంచి, ముఖ్యంగా చైనా, పాకిస్తాన్ల నుంచి విముక్తి కల్పించాలని అక్కడి బిఎల్ఏ కోరుకుంటుంది. బలూచిస్తాన్ వనరులపై తమకు మొదటి హక్కు ఉందని బిఎల్ఏ వాదిస్తుంది. బలూచిస్తాన్ విస్తీర్ణం అసలు ఎలా ఉంటుంది, ఎందుకు అక్కడి వనరులపై చైనా కన్నేసింది అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక విస్తీర్ణం పరంగా పాకిస్తాన్లో బలూచిస్తాన్ అతిపెద్ద ప్రావిన్స్. అయితే దేశంలోని ఇతర 4 ప్రావిన్స్లతో పోలిస్తే దాని జనాభా అతి తక్కువ. దీని సరిహద్దులు ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్తో ఉన్నాయి. మొత్తం బలూచిస్తాన్లోని పాకిస్తాన్లోని బలూచిస్తాన్ ప్రావిన్సు, ఇరాన్లోని సిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్స్, ఆఫ్ఘనిస్తాన్లోని నిమ్రుజ్, హెల్మాన్ సహా కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. పాకిస్తాన్లో భాగమైన బలూచిస్తాన్ ప్రావిన్స్లో సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయట. ఇక్కడ గ్యాస్, బొగ్గు, రాగి నిల్వలు పెద్ద మొత్తంలో ఉన్నాయి. అయినప్పటికీ ఇది పాకిస్తాన్లోని అత్యంత పేద ప్రావిన్స్గానే మిగిలిపోయింది. సో మొత్తంగా పాకిస్తాన్లో ఎటువంటి అభివృద్ధి లేకపోవడం, అక్కడ వనరులున్నా ఆ వనరులను వాళ్ళు ఉపయోగించుకోకపోవడంతో బలూచిస్తాన్ అనేది, ఆ ప్రాంతం అనేది వెనకబడిపోతుంది. సో తమకు తాముగా మా ప్రాంతంని మేము పరిపాలించుకుంటాము, మా ప్రాంతంపై ఎవరి పెత్తనం అవసరం లేదని వారు ప్రతిఘటన చేస్తూ ఉన్నారు. సో ఇరాన్లో ఉన్న కొంతమంది, ఇక్కడ బలూచిస్తాన్లో ఉన్న కొంతమంది పాకిస్తాన్పై దాడులు చేసేందుకు సాహసించడంతో మొత్తంగా మొన్న ఈ దాడులు జరిగినట్టయితే తెలుస్తుంది. సో మొత్తంగా బలూచిస్తాన్ ఏం చేయబోతుంది? బలూచిస్తాన్ని తీవ్రవాదులుగా గుర్తించింది పాకిస్తాన్. ఒక తీవ్రవాద దేశమే అందులో ఉన్న కొంతమందిని తీవ్రవాదులుగా ప్రకటించడం ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన ఘటనగా చెప్పుకోవాలి. సో ఇటువంటివి పాకిస్తాన్కే చెల్లుతూ ఉంటాయి. సో మొత్తంగా ఏం జరగబోతుంది, వీరు పాకిస్తాన్ ఆ బలూచిస్తాన్ బిఎల్ఏని ఎలా ఎదుర్కోబోతుంది అనేది కాలం మరికొద్ది రోజుల్లో తేలే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది వాల్టి టు ది పాయింట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ హెచ్ఎం టీవీ.